హలో ఎవ్రీవన్, ఇవాళ A to Z ఎడిటింగ్ చూపిస్తా. నేను నా ఫుల్ వీడియోస్ని ఎలా ఎడిటింగ్ చేస్తాను, స్క్రీన్ మీద ఇంకొక స్క్రీన్ ఎలా కనిపిస్తుంది, వాయిస్ ఎలా అడ్జస్ట్ చేసుకుంటా, మ్యూజిక్ ఎలా ఇస్తా, ఇలాంటివన్నీ నేను స్క్రీన్ షేర్ చేసి ఇప్పుడు చూపిస్తా. నేనైతే ఇన్షాట్ యూస్ చేస్తా. ఇన్షాట్ చాలా సింపుల్ అండ్ ఈజీగా ఉంటుంది. మీకు చూపించడం కోసం ఒక న్యూ క్లిక్ చేసి అందులో ఒక వీడియో క్లిక్ చేసుకుంటున్నా. వీడియో ఫస్ట్ క్లిక్ చేసుకోగానే మనం చేయాల్సింది ఏంటంటే క్యాన్వాస్లోనేమో మనం ఈ రేషియో సెలెక్ట్ చేసుకోవాలి. నేను 16:9 రేషియో సెలెక్ట్ చేసుకున్నా, ఎందుకంటే లాంగ్ వీడియో కాబట్టి. అదే షార్ట్ అయితే 9:16 చేయాలి. ఇక్కడ వీడియో ఏదైనా సరే క్లిక్ చేసి ఎక్సెస్ వాల్యూమ్ అనేది తీసేయాలి, డిలీట్ చేసేయాలి. అప్పుడు ఫ్రెష్గా ఏ సౌండ్స్ లేకుండా ఉంటాయి. మనం ఇక్కడ మీకు వీడియో స్పీడ్ కావాలంటే అడ్జస్ట్ చేసుకోవచ్చు. చూడండి, అయితే స్లోగా అయినా అడ్జస్ట్ చేసుకోవచ్చు, లేదా ఫాస్ట్గా అయినా అడ్జస్ట్ చేసుకోవచ్చు. అండ్ నెక్స్ట్ ఇక్కడ ఈ రికార్డ్ ఆన్ చేసి మన వాయిస్ రికార్డ్ కూడా ఇచ్చుకోవచ్చు. అండ్ నెక్స్ట్ మ్యూజిక్ ఇక్కడ ఉంటుంది. ఆ మ్యూజిక్ క్లిక్ చేసి మై మ్యూజిక్లోకి వెళ్ళి మనకు నచ్చిన మ్యూజిక్, మనం నాన్ కాపీరైటింగ్ ఉన్న మ్యూజిక్ అని మాత్రమే యూజ్ చేయాలి. అది యూజ్ అని పెట్టేస్తున్నా. ఇంకా అక్కడ ఎఫెక్ట్స్ కావాలంటే బెల్ కానీ ఏదో ఒకటి సౌండ్ వచ్చేటట్టు పెట్టుకోవచ్చు. ఈ మధ్య రీసెంట్గా AI వాయిస్ కూడా ఇచ్చారు. AI వాయిస్ క్లిక్ చేసి మనం పైన అక్కడ టైప్ చేసి ఏదో ఒకటి అక్కడ మనం బేబీస్ది కానీ పెద్దవాళ్ళది ఎవరిదైనా వాయిస్ కానీ, లేకపోతే శాంటా క్లాస్ కానీ, లేడీసే చిన్నపిల్లల నుంచి పెద్ద వరకు ప్రతిదీ వాయిస్ మనకు సెట్ అయినట్టు పెట్టుకోవచ్చు. నేను ఫర్ ఎగ్జాంపుల్ అక్కడ హాయ్ అని టైప్ చేస్తున్నాను. ఐఎమ్ పూజ అని టైప్ చేసి అక్కడ లేడీస్ది ఒక క్లిక్ చేశాను. ఇది లాంగ్ వీడియో కాబట్టి మీకు వాయిస్ వినిపించదు, సో నేను డిలీట్ చేసేసుకున్నాను. నెక్స్ట్ ఇక్కడ బ్రైట్నెస్ పెంచుకుంటున్నాను. ఇక్కడ బ్రైట్నెస్ అడ్జస్ట్ చేసుకోవడం, పెంచుకోవడం రెండు ఉంటాయి, చేసుకోవచ్చు. ఇక్కడ నచ్చింది మనం సెలెక్ట్ చేసుకోవచ్చు. ఇప్పుడు ఎఫెక్ట్స్లోకి వెళ్తున్నా. స్క్రీన్ ఇలా జూమ్ ఇన్ అవ్వాలన్నా, జూమ్ అవుట్ అవ్వాలన్నా, అలాగే స్క్రీన్ షేక్ అవ్వాలన్నా, ఇప్పుడు డ్యాన్స్ వేసిన వాళ్ళకి షేక్ అవ్వాలి కదా, అలా. లేకపోతే మనకి ఏదైనా ఎఫెక్ట్స్ పెట్టాలి అని చెప్పేసినా పెట్టుకోవచ్చు. ఇంకొకటి, మనం ఇందులో రెయిన్ ఎఫెక్ట్ కూడా ఉంటుంది. మనకి ఏదైనా టాపిక్ చెప్పేటప్పుడు రెయిన్ రాకపోయినా దాన్ని ఒక ఎఫెక్ట్గా పెట్టుకోవచ్చు. నేను అది చూపిస్తాను. ఇది చూసారా, రెయిన్ ఎలా పడుతుందో, రెయిన్ ఎఫెక్ట్ కూడా ఉంటుంది. నెక్స్ట్ ఇలా స్నో పడినట్టు కూడా ఉంటుంది, అలాగే చిన్న వాటర్ బబుల్స్ పడినట్టు కూడా ఉంటుంది, ఇలా థండర్ పడినట్టు కూడా ఉంటున్నాయి. ఇలా మనకు నచ్చిన మోడల్స్ ఏవైనా సరే మనకు నచ్చినవి ఎఫెక్ట్స్ మనం యాడ్ చేసుకోవచ్చు. నెక్స్ట్ స్క్రీన్ కనిపించడానికి PIP అనే ఒకటి ఉంటుంది. అది క్లిక్ చేసి ఇక్కడ స్క్రీన్ మీద దాన్ని అడ్జస్ట్ చేసుకుంటే ఒకేసారి 2 స్క్రీన్లు మనకి ప్లే అవుతాయి అన్నమాట. ఒకటి ఫ్రంట్, ఒకటి బ్యాక్ అన్నట్టు కూడా మనం ప్లే చేసుకోవచ్చు. చూసారు కదా, ఇందులో కూడా మనం క్లిక్ చేసుకొని అక్కడ స్ప్లిట్ ఉంది కదా, స్ప్లిట్ని క్లిక్ చేసుకొని మనకి నచ్చకపోతే దాన్ని డిలీట్ చేసుకోవచ్చు. ఎక్కడ కావాలంటే అక్కడ మనకి ఏది డిలీట్ చేయాలన్నా కటింగ్ అనేది స్ప్లిట్ని క్లిక్ చేసుకోవాలి. ఎక్కడి నుంచి ఎక్కడి వరకు అనేది అడ్జస్ట్ చేసుకోవాలి. ఇక్కడ వాల్యూమ్ చూసారు కదా, వాల్యూమ్ మనం చెప్పేదాన్ని బట్టి వాయిస్ ఇంక్రీజ్ చేసుకోవడం, డిక్రీజ్ చేసుకోవడం చేయాలి. ఇక్కడ బ్యాక్గ్రౌండ్లో ఇక్కడ సేమ్ కలర్ ఇచ్చుకోవచ్చు, లేదంటే నేను చూసారా డిఫరెంట్ కలర్స్ పడుతున్నాను, డిఫరెంట్ కలర్స్ అయినా యూస్ చేసుకోవచ్చు. అండ్ నెక్స్ట్ చూసారా అక్కడ డూప్లికేట్ ఉంది. డూప్లికేట్ని క్లిక్ చేస్తే సేమ్ ఏదైతే వీడియో ఉందో మళ్ళీ అదే వీడియో 2 times ఇలా అయిపోతుంది. ఇలా మనం రొటేట్ కూడా చేసుకోవచ్చు ఎలా కావాలని అంటే అలా. అక్కడ ఫ్రీజ్ నొక్కినా కూడా అంతే, డ్యూయల్ వస్తుంది. ఇప్పుడు నేను రివర్స్ నొక్కుతున్నా. చాలామంది ఏదైనా ఒక వస్తువుని పడేసి తిరిగి మళ్ళీ దాన్ని ఇలా రివర్స్లో తెచ్చుకోవడం అనేది చూస్తారు కదా. నేను ఫర్ ఎగ్జాంపుల్ నా దగ్గర ఉన్న వీడియోస్లో ఏదో ఒక వీడియో పెడుతున్నా, ఇది లోడ్ అవుతుంది. లోడ్ అయిన తర్వాత మనకి అది ఇప్పుడు నార్మల్గా మనకి ఎలా అయితే వీడియో ప్లే అయిందో దానికి రివర్స్లో ప్లే అవుతుంది. చూసారా, ఇక్కడ బాబు అన్ని యాక్టివిటీస్ రివర్స్లో చేస్తున్నట్టు కనిపిస్తుంది. ఇంకోటి ఇంపార్టెంట్ అంటే వాటర్ మార్క్ తీసేయడం. ఇక్కడ ఇన్షాట్లో వాటర్ మార్క్ ఉంటుంది కదా, ఫ్రీ యాడ్ క్లిక్ చేస్తే ఆ యాడ్ కంప్లీట్ అయిపోయిన తర్వాత మనకి వాటర్ మార్క్ అనేది ఆటోమేటిక్గా అదే పోతుంది. చూసారు కదా వాటర్ మార్క్ ఎలా పోయిందో, అక్కడ ఇన్షాట్ అని కూడా లేదు. ఇప్పుడు ఎక్స్పోర్ట్ చేసి చూసారు కదా. నేను ఫస్ట్లో కైన్ మాస్టర్ యూజ్ చేసేదాన్ని. కైన్ మాస్టర్ యూజ్ చేస్తే అదే కొంచెం సింపుల్ అనిపించేది, కానీ వాటర్ మార్క్ పైన కైన్ మాస్టర్ అని వాటర్ మార్క్ ఉండేది. అదే ఇన్షాట్ యూజ్ చేస్తే కొద్ది వాటర్ మార్క్ అనేది ఏమీ లేకుండా వీడియో అనేది చాలా మంచి క్వాలిటీతో వస్తుంది. సో నాకు ఇది బాగుంది అనిపించి నేను ఇన్షాట్ యూజ్ చేస్తున్నా. మీకు నచ్చిన ఏవైనా సరే యూజ్ చేసుకోవచ్చు యాప్స్. నెక్స్ట్ టైం మంచి వీడియోతో వస్తా. ప్లీజ్ లైక్ అండ్ సబ్స్క్రైబ్, హిట్ ద బెల్ ఐకాన్. థ్యాంక్ యూ.